కష్టాలు ఉన్నాయని ఖర్చులు ఆగవు కదా, పండుగలు రాకుండా ఉండవు కదా. అలాగే ఇప్పుడు సంక్రాంతి వచ్చింది, పండుగ కానుకలు ఏమీ లేవా అంటూ అటు ఉద్యోగులతో పాటు ఇటు ప్రజలు ఆశగా ప్రభుత్వం వైపు చూస్తున్నారు. ఖాళీగా ఉన్న ఖజానాను చూసి వారి సంబరాలను హరించడం సీఎం చంద్రబాబుకు అసలు ఇష్టం లేదు. ఫలితంగా కష్టమైన ఓ మోస్తారు నిధులను సమకూర్చి అందులోని వివిధ విభాగాలకు కొంత మొత్తం చొప్పున సర్దుబాటు చేసేలా ప్లాన్ చేశారు. ఈ మేరకు చంద్రబాబు ఆదేశాల మేరకు నిధుల విడుదలకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం రాత్రికి కసరత్తు పూర్తి చేశారు. ఈ కసరత్తు మేరకు ఉద్యోగులకు జీపీఎఫ్కు 519 కోట్లు, సిపిఎస్కు 300 కోట్లు, టీడీఎస్కు 265 కోట్లు, పోలీసుల సరెండర్ లీవుల బకాయిల చెల్లింపు కోసం 241 కోట్లు, ఫీజు రియంబర్స్మెంట్ కోసం 788 కోట్లు విడుదల చేసేందుకు ఉత్తర్వులు రెడీ అయ్యాయి. ఇక గత ప్రభుత్వంలో వివిధ పనులు చేసి ఇప్పటికీ బిల్లులు రాకపోయి నానా ఇబ్బందులు పడుతున్నామని, ఈ పండుగ పూటైనా తమను ఆదుకోవాలంటూ చిన్న కాంట్రాక్టర్లు చంద్రబాబును వేడుకున్నారు. దీంతో ఈ కోటాలో ఉన్న 26,000 మంది కాంట్రాక్టర్లకు 506 కోట్లు, 651 కంపెనీల రాయితీల కోసం 90 కోట్లు, విద్యుత్ శాఖకు 500 కోట్లు, ఆరోగ్యశ్రీకి 400 కోట్లు, రైతుల కౌలు బకాయిల కోసం 241 కోట్లను కేటాయించారు.